హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గాలక్ష్మి వ్లాగ్స్. ఇంట్లో ఏమీ లేనప్పుడు సింపుల్గా తక్కువ వాటితో సాంబార్ ఎలా పెట్టుకోవాలి వీడియోలో చూద్దాం. ముందుగా కందిపప్పుని ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి. కాసేపు అయితే చల్లారనివ్వండి. వెంటనే మిక్సీ పట్టకూడదు. తర్వాత కొద్దిగా చింతపండు సాంబార్కి అయితే నానబెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కోసి పక్కన ఉంచుకున్నాను. తర్వాత ఒక బౌల్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు, మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మనకు సరిపడినంత కారం వేసుకోండి. తర్వాత సాల్టు, సాంబార్ పొడి వేస్తున్నాను. సాంబార్ పొడి వేసాక చింతపండు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదా, అందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇలా వడగట్టేసుకోవాలి చింతపండు రసాన్ని. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. ఈలోపు పప్పు చల్లారుతుంది కదా, దీంట్లోనే కరివేపాకు వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. కాసేపు అయితే మరగనివ్వాలి. ఈలోపు కందిపప్పు, ఉడికిన కందిపప్పు చల్లారింది కదా, అది మిక్సీ పడేసుకుని ఈ రసంలో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సాంబార్ని ఒకసారి అయితే కలపండి. పప్పు పేస్ట్ని మొత్తం కలుస్తుంది. ఇలా సాంబార్ అంతా దగ్గరికి మరిగిన తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నంత అల్లం దంచి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలా వెల్లుల్లి కూడా దంచి వేసుకోండి. ఇందులోనే కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్న తర్వాత 2 నిమిషాలు అయితే వేగనిచ్చి ముందుగా మరిగిన సాంబార్ ఉంది కదా, వెంటనే ఈ పోపులు అయితే వేసేసుకోవాలండి. ఈ పోపులో వేసుకున్న వెంటనే 2 నిమిషాల పాటు మూత పెట్టాలి. టేస్ట్ అంతా పట్టి సాంబార్ అయితే టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.